పుదీనా చట్నీ కోసం పుదీనాను కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, నానబెట్టుకున్నటువంటి చింతపండు, ఎండుమిరపకాయలు. ముందుగా అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా వెల్లుల్లిని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ధనియాలను వేయించుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 లేదా 2 తీసుకున్నాను. దాని తర్వాత బాగా వేగిన తర్వాత పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. నువ్వులు కూడా వేసాను కాసిన్ని. అలాగే నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే తగినంత పసుపు, అలాగే ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి బరకగా. చివరగా పోపు వేసి పోపు చల్లగా అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసి కలుపుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.